ఒక తాత్వికుడు, ఒక కళాకారుడు, ఒక శాస్త్రజ్ఞుడు రాపిడిలోంచి పుట్టుకు రావాల్సిందే. ఘర్షణలోంచి, సంఘర్షణలోంచి పదును తేలాల్సిందే. అనుభవంతో అడుగులు పడుతున్న కొద్దీ మేలిమి కావాల్సిందే. వీధి నాటకాలు వేసేవారు కావచ్చు, రంగస్థల నటులు కావచ్చు, చలనచిత్ర తారలు కావచ్చు, కలం పట్టినవారు కావచ్చు, కాలానికి ఎదురొడ్డి నిలిచినవారు కావచ్చు, అస్తిత్వ పోరాటం నుండి ఎదిగినవారే. గళం సవరించుకోనిదే స్వరం పలకదు. గతాన్ని పలకరించకుండా వర్తమానం ముందడుగేయలేదు. కష్టమంటే తెలియందే సుఖం విలువ తెలియదు. కంట తడిలేందే ఆనంద బాష్పానికి అస్తిత్వం లేదు. ఈ కోవలో నాకు తెలిసిన ప్రముఖులు ఎందరెందరో. ప్రపంచంలోని నలుమూలలా ఇటువంటి ప్రముఖుల కుటుంబాలు ఎన్నెన్నో. అందరిలోనూ నేను చెప్పే అస్తిత్వ పోరాటం కనిపిస్తుంది. కలం పట్టిన వారైనా, గజ్జె కట్టిన వారైనా, వెండితెర వెలుగుల జిలుగులైనా, నిజ జీవితంలో నాయకులు అనిపించుకున్న వారైనా, సంఘ సంస్కర్తలైనా, సిద్ధాంత వారధులైనా, వీరందరూ ఎంతలా మెరిసినా వెనక మంట పుట్టించిన జీవితం ఉంటుంది. ఆ జీవన ఘర్షణల నుండే ఓ మెరుపు సాధ్యమవుతుంది. కారణం, వారికంటూ ఒక నడక ఉంది, ఒక నడత ఉంది, ఒక విజన్ ఉంది, ఒక మిషన్ ఉంది, ఒక దృక్పథం ఉంది, ఒక గమ్యం ఉంది. అక్షరాలు అందుకోలేని క్యాన్వాస్కు చిక్కటి జీవితం ఉంది. శ్రీ శార్వరి కాలం కన్నెర చేసినా చలించని వారు, జీవితంతో పోరాడినవారు, కష్టాలను, విషాదాలను, అవమానాలను కౌగలించుకుని తమదైన తాత్వికతను నిలుపుకున్నవారు. కాళ్ళు అరిగినా, కలం అరిగినా కలల్లో జీవించలేదు. ఇలలోనే కలంతో కాలాన్ని ఒడిసిపట్టుకున్నారు. క్షణికావేశం జీవితం కాదని, ప్రతి క్షణం జీవితమని తెలుసుకుని, కలం బలం క్షణభంగురం కాదని నిరూపించారు. తమదైన రీతిలో వందల పుస్తకాలు రాశారు, కథలు రాశారు, కవితలు రాశారు, నవలలు రాశారు, నవలికలు రాశారు, నాటకాలు రాశారు, నాటికలు రాశారు. సామాజిక జీవితాన్ని, వైయక్తిక జీవితాన్ని జల్లెడపట్టి కాల్పనిక రచనలు చేశారు. ఆ కాల్పనికత నుండి బయటపడి జీవన తాత్వికతను, జీవితాన్ని కప్పి ఉన్న మార్మికతను, ఆత్మజ్ఞతను గుర్తించి తత్వప్రధానంగా యోగ భూమికలను ఆవిష్కరిస్తూ తమ అవగాహనను, అనుభవాలను పుస్తకాలలో నిక్షిప్తం చేశారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మై ఫాదర్, అబవ్ దట్ మై మెంటర్. ఫర్ అస్ హీ ఈజ్ అవర్ గురు, గైడ్ అండ్ మాస్టర్. నాన్నగారిని పరిచయం చేయటానికే ఈ ఉపోద్ఘాతం. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తండ్రిని నేను మళ్ళీ పరిచయం చేయటం ఏంటి? తనదైన బాట, తనదైన ముద్ర కల తండ్రిని పరిచయం చేయటానికంటూ ఒక మిషన్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఈ రెట్టితో నాన్నగారిని చూడగలుగుతున్నాను కాబట్టే మూడో కంటితో నాన్నగారిని మాస్టర్ రైటర్గా మీ ముందుకు తేగలుగుతున్నాను. ఈ రెండింటితో నాన్నగారిని చూడగలుగుతున్నాను కాబట్టే మూడో కంటితో నాన్నగారిని మాస్టర్ రైటర్గా మీ ముందుకు తేగలుగుతున్నాను. శార్వరి అంటే చీకటి. చీకటి ఇచ్చేది లోచూపు. అంతఃసీమలో పారాడే జ్ఞాన వీచిక. చీకట్లోనే మనిషి జ్ఞాన చక్షువులు విప్పారతాయి. చీకటంటే యోగ నిద్ర. నిద్రలో ప్రజ్ఞాచక్ర పరిభ్రమణ నిరంతరాయంగా జరుగుతుంటుంది అంటారు ప్రఖ్యాత కథకులు మునిపెల రాజు.
అవును, ఆ నిరంతరతకు సాక్షి సంతకం అవసరం లేని సంతకం మాస్టర్ శార్వరి. నాన్నగారి బాల్యాన్ని గురించి కొన్ని మాటలు. రేపల్లె లాంటి కోపల్లెలో నవంబర్ 7, 1929 సంవత్సరంలో నిశిరాత్రిన తొలి శ్వాసగా నీరవ నిశ్శబ్దంలో మయమర్పించిన తొలి ఆక్రందన శార్వరి. వాసిలి పార్వతీశ్వరాచార్యులు ఈశ్వరమ్మగార్ల సంతానంగా కృష్ణ జననం. మేనమామ కొండూరు వీరరాఘవాచార్యుల చొరవతో కృష్ణ రామకృష్ణ శర్మగా పాఠశాల రికార్డులకు ఎక్కారు. అప్పటి నుండి ఇంట పెట్టిన పేరు రామకృష్ణ శర్మ. అయితే ప్రపంచం పట్టించుకున్న పేరు శార్వరి. అందుకే శార్వరి కేవలం కలం పేరు కాక ఒక కీర్తి పతాక. తెనాలి గంగానమ్మపేటలో ఉంటుండగానే 1942లో హై స్కూల్ చదువులు. అక్కడి నుండి జీవితానికి రెక్కలు రావటం అంటే నూనూగు మీసాలతో కాలేజీలోకి అడుగుపెట్టడం ఎప్పటికీ మధురానుభూతులుగా మిగిలిపోయే వయసు అది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుపై దృష్టి సారించాల్సిన సమయం అది. ఈ మలుపులో ఏమాత్రం తొణికినా జీవితం రెక్కలు విరిచి ఓ మూలకు విసిరేస్తుంది. 1946లో గుంటూరు హిందూ కాలేజీ రామకృష్ణకు నేర్పిన గుణపాఠం ఇదే. శార్వరి గారిది సిగరెట్లతో టీనేజ్ లవ్. మన రామకృష్ణ వారికి ఈ వయసులోనే ఒక చేత్తో నూనూగు మీసాలను సవరించుకుంటూ మరో చేత్తో రాయటము వంటబట్టింది. కాలేజీ భామల ఓరచూపులు వెంటబడ్డాయి. ఫలితంగా కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. 3 సార్లు తప్పడం జరిగింది. నడ్డి విరిగింది. కాబట్టి బడ్డీ కొట్టు బిజినెస్ మంచిదనిపించింది. సిగరెట్ల అమ్మకమేమో కానీ సిగరెట్లు కాల్చడం మాత్రం తెలిసింది. సిగరెట్లతో శార్వరి టీనేజ్ లవ్. ఇన్ని సిగబట్ల మధ్య నెలకి 60 రూపాయలు మిగలటం గగడమైపోయింది. ఇది కాదనుకుని కలంతో సంపాదించాలనుకున్నారు. కథలు రాస్తూనే గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ నుండి డిగ్రీ అందుకున్నారు. ఆ డిగ్రీతో తెనాలి విఎస్ఆర్ కాలేజీలో తమ 22వ ఏట 1951లో ఇంగ్లీష్ ట్యూటర్గా వృత్తి జీవనంలో అడుగుపెట్టారు. అలా 5-6 ఏళ్ళు ఒకవైపు అధ్యాపకత్వం, మరోవైపు కథన రంగం, అడపాదడపా కవితలు. ఈ తొలి సంఖ్యలో వచ్చినవే శార్వరి స్వర్గసీమ, ఎర్రబోతం కథా సంపుటాలు, రోదసి అనే వచన కవితా సంపుటి. మంచి ఉద్యోగం, వయసా 25. ఒక శుభలగ్నంలో 1955 మే మాసంలో మాస్టర్ యామినీయ శార్వరి అయ్యారు. కలకాలం కలిసి కాపురం చేయాలని తరలివచ్చిన వారందరూ ఆశీర్వదించారు. వివాహమైన ఏడాదికే ప్రథమ సంతానం వాసిలి వసంతకుమార్. నేను 1958లో తెనాలి కళాశాల నుండి మద్రాస్ ఆంధ్రప్రభను చేరుకున్నారు. అధ్యాపకత్వం నుండి పాత్రికేయానికి జీవితం బదిలీ అయింది. అప్పటి నుండి రిటైర్ అయ్యే వరకు శార్వరి ఆంధ్రప్రభలో వివిధ హోదాల్లో ఒదిగిపోయారు. 5 పిల్లల తండ్రి అయ్యారు. వసంతకుమార్, శ్యామ్ సుందర్, వెంకటరమణ, పద్మప్రియ, భానుప్రియ. ఇది కుటుంబం. శార్వరి పాత్రికేయుడుగా ఉంటూనే పద్యకవిగా, వచన కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, నాటక రచయితగా, విమర్శకుడిగా, సమీక్షకుడిగా, వింతలు విడ్డూరాలు వంటి కాలమ్స్ల కాలమిస్టుగా, బాలల రచయితగా, రేడియో రచయితగా, తాత్విక గ్రంథకర్తగా,
క్రియేటివ్ రైటర్ అనిపించుకున్నారు. 86 ఏళ్ల శ్రీ శార్వరి జీవన ప్రస్థానంలో 7 పదులకు పైబడ్డ సాహిత్య ప్రస్థానం ఉంది. ఈ సాహిత్య ప్రస్థాన కాలాన్ని 3 విభాగాలు చేస్తే 1950 నుండి 1970 వరకు శార్వరి కథకుడిగా, కవిగా, నవలా రచయితగా, నాటక రచయితగా, పాత్రికేయుడిగా మన ముందు నిలుస్తారు. 1970 నుండి 1990 వరకు జరిగిన అక్షర ప్రస్థానంలో శార్వరిని సంపాదకుడిగాను, యోగ సాహిత్యకర్తగాను, దార్శనికుడిగాను మనం చూడవచ్చు. 1990 నుండి జరిగిన అక్షర ప్రస్థానంలో శ్రీ శార్వరి కలం యోగ తాత్విక రచనలకే అంకితమైపోయి 100 తాత్విక యోగ గ్రంథకర్తగా కీర్తి పతాక కావటం మనం చూస్తూనే ఉన్నాం. ఆత్మకథ నుండి ఆత్మకథల వరకు, మహాత్ముల ప్రస్థానాల నుండి మహాత్ముల జీవిత చరిత్రల వరకు, మహర్షుల అనువాదాల నుండి మహాయోగుల అనుసృజనల వరకు శార్వరి కలం సాగిపోయింది. ఆత్మ కథ నుండి ఆత్మల కథల వరకు, మహాత్ముల ప్రస్థానాల నుండి మహాత్ముల జీవిత చరిత్రల వరకు, మహర్షుల అనువాదాల నుండి మహాయోగుల అనుసృజనల వరకు శ్రీ శార్వరి కలం సాగింది. ఈ యుగంలో శ్రీ శార్వరి రచించినన్ని యోగ తాత్విక గ్రంథాలను రచించిన మరో దార్శనిక రచయిత లేడంటే ఆశ్చర్యపోవాల్సింది ఏమాత్రం లేదు. 20వ ఏట కలం పట్టిన నాటి నుండి 3 దశకాల పాటు శార్వరి సృజించని సాహిత్య ప్రక్రియ లేదు. 50 ఏటవ నుండి శ్రీ శార్వరి సృజించని యోగ విషయం, తాత్వికాంశం లేదంటే ఆశ్చర్యపోవాల్సింది లేదు. అది శ్రీ శార్వరి అక్షర ప్రపంచం, దార్శనిక ప్రపంచం, సాహిత్య జీవనం, యోగ జీవనం, బహుముఖీన ప్రజ్ఞానం. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి ఆయన సజీవ నిర్వచనం అనాలి. కథానికా ప్రపంచంలో శార్వరి కొన్ని వందల కథలు రాసినప్పటికీ, పుస్తకంలో కథానికా ప్రపంచంలో శార్వరి కొన్ని వందల కథలు రాసినప్పటికీ పుస్తక రూపంలోకి వచ్చిన కథలు కొన్ని 10 మాత్రమే. ఆ కథా సంపుటాలే స్వర్గసీమ, ఎర్రభూతం, మంజరీ ద్విపదలు. శార్వరి ఎర్రభూతం సంపుటిలోని కథలను విశ్లేషిస్తూ, మంజుశ్రీ ఆయన వ్యంగ్యం శృతిమెత్తంగా ఉంటుంది. ఆనాటి భావ కవిత్వ ఛాయలు, నండూరి సుబ్బారావు గారి భావ కవిత్వ ఛాయలు కూడా ఈ కథల్లో కనబడతాయి. శార్వరి కథల్లో భాష, భావం, నడక, నాజూకుతనం ఎబ్బెట్టుగా ఉండవు. సూటిగా, సరళంగా ఉంటాయి. శిల్పాన్ని, కల్పనను సిద్ధాంత చర్చలకు వాహికలుగా ఆయన ఉపయోగించరు. తనను చూసిన సమాజాన్ని భావుకతతో వాస్తవికతను జోడించి కథారచన చేసే రచయిత శార్వరి అని అంటారు. శార్వరి గారి శైలి ఊరికే బంగారం సాగదీసినట్టు ఉండదు. ఆయన వాక్యాలు కవితామణులు పొదిగిన ఆభరణాలు లాంటివి. ఆయన కథల్లో సందర్భోచితంగా కవిత్వ స్పర్శ పాఠకులకు మత్తుగా తగులుతుంటుంది అంటారు శార్వరి గారి శైలిని గురించి డాక్టర్ దేవరాజు మహారాజు. శార్వరి కథలు రాయటమే కాదు, కథలు ఎలా రాయాలో కూడా రాశారు. రచయిత కథలు రాస్తుండడం ఎంత అవసరమో అప్పుడప్పుడు కొంతకాలం పాటు మానివేస్తుండటం అంతే అవసరం. ఆ మానివేసిన కాలంలో రచయిత ఒక మెట్టు పైకి ఎదుగుతాడు అంటూనే రచయిత ఋషితో సమానం. తన రచన ద్వారా సందేశం ఇవ్వగలిగిన పరిపక్వత చెందినప్పుడే కలం పట్టాలి. మనం రాసే కథ కొందరి మనసులలోనైనా దూరి కొంత కల్మషాన్ని కడిగివేయగలగాలి అంటారు తమ కథలు ఎలా రాస్తారు అన్న పుస్తకంలో. ఇలా తాను
కథారచనా రహస్యాలను బయటపెట్టడమే కాక సమకాలీన కథకుల చేత వారి రచనా రహస్యాలను కూడా ఆవిష్కరింపజేశారు. దాదాపు అర్ధ శతాబ్దంలో లబ్ధప్రతిష్ఠులైన కథా రచయితల రచనా రహస్యాలు ఈ సంకలనంలో పొందుపరిచారు. బహుశా ఇలా కథకుల చేత రచనా రహస్యాలను చెప్పించిన తొలి కథకుడు శార్వరినే అనుకుంటా. శార్వరి రోదసి వచన కవితా సంపుటి అయితే ఆరాధన పద్యకావ్యం, సాగరిక పిల్లల కోసం రాసిన పద్య కావ్యమైతే నాగార్జున బాలల కోసం రాసిన నవల. ఇక వర్ధమాన సినిమా తారలు అనే పుస్తకం వెండితెర నాయికల లైఫ్ స్కెచెస్. పిచ్చిలోకం, నిజానిజాలు, బ్రతుకుబాట, దైవ నిర్ణయం, ఒకనాటి కథ ఇవి శార్వరి నాటకాలు. వీటికి తోడుగా కామాయని, మోహిని భస్మాసుర వంటి నృత్య నాటికలు ఉన్నాయి. నందామయ, గరుడ నందామయ, మానవగీత వంటి సంగీత రూపకాలు ఉన్నాయి. నవలా రచనలో శార్వరి కళానికి తిరుగులేదు. 1955లో వైతరణి నవలతో ప్రారంభమైన శార్వరి నవలా ప్రస్థానం పునరపి జననం, ప్రియురాలు, చరిత్రహీన, వెన్నెల పూలు, అజంతా, మేఘరంజని, భగ్నజీవులు, ప్రేమ పంచమి, సౌందర్యవల్లి, మోడ్రన్ గర్ల్, ఆత్మహంతకులు, తైమూర్ ఖాన్, వెన్నెల కెరటాలు, బావా తిరిగి రావా, అతనొక్కడు అతివలు ముగ్గురు, హేమమాలిని, హాట్ హోమ్, ఆనంద నిలయం, వలపుల సంధ్యలో నీలి నీడలు, ప్రేమలీలలు, లయతప్పిన హృదయాలు, చీకటి దేవతలు మొదలైన నవలలుగా సాగిపోయింది. శార్వరి రాసిన ప్రేమ కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే నవలల్లో కూడా శార్వరి కథా వస్తువు ప్రేమను అల్లుకుని పరివ్యాప్తమవుతుంది. అయితే ఆ ప్రేమ కథలు కాఫ్ లవ్ స్టోరీస్ కాదు. ప్రతి కథకి, అందులోని ప్రతి ప్రేమకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే శార్వరి కథలకు కానీ నవలలకు కానీ ఆయువుపట్టు. రచయితగా శార్వరి గారికి స్వకీయ ముద్ర ఉంది అని డాక్టర్ సిబి కృష్ణ శార్వరి కథలను నవలలను విశ్లేషిస్తూ, శార్వరి గారి ప్రేమ కథలను కానీ నవలలను కానీ చదువుతున్నప్పుడు వయసులో ఉన్న మగ ఆడపిల్లలు ఎలా తొట్టుపడతారో అలా సంసార జీవితంలో అడుగుపెట్టి మధ్యతరగతి జీవితంలో పెనుగులాడుతున్న వారు సైతం ఒక్కసారి తమ తమ జీవితాలలోకి తొంగి చూసుకుంటారు. అలా ఆలోచింపచేయటమే శార్వరి గారి ప్రత్యేకత అంటారు. బహుముఖీనంగా శార్వరి కలం హొయలుపోతుండగా మక్కువ పెంచుకుని నేర్చుకున్న విద్య జ్యోతిషం. శార్వరి తొలినాళ్లలో సరదాగా చేతిరేఖలు చూడటంతో ప్రారంభించినప్పటికీ కొన్ని వేల చేతులు చూడటంతో అది పరిశోధనగా రాణించింది. కలం బలం తెలుసు కాబట్టి రేఖల బలాబలాలను కాగితం పెట్టే ప్రయత్నంలో శార్వరి కలం నుండి ఈ రేఖారచన తొలుత ఆంధ్రప్రభలో సీరియల్గాను, తర్వాత జ్యోతిష సాముద్రికం అనే పేరుతో 3 భాగాలలో ఆవిష్కృతమైంది. 1968లో విడుదలైన ఈ తెలుగు రచన 1970లో శార్వరి కలం నుండి సీక్రెట్స్ ఆఫ్ పామిస్ట్రీగా అవతరించింది. అనేక ముద్రణలతో తెలుగు జ్యోతిష సాముద్రికం మరిన్ని మార్పులు చేర్పులతో గత 2 దశాబ్దాలుగా హస్త సాముద్రికం అయింది. 1969-70లలో శార్వరి జీవితం మలుపు తిరిగింది. 5వ సంతానం భానుప్రియ మరణం శార్వరి దంపతులను పట్టి కుదిపేసింది. తమలో గూడు కట్టుకుంటున్న చీకటిని చెరిపేయటానికి మాస్టర్ సివివి యోగ మార్గంలో ప్రవేశించారు. డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి గైడెన్స్తో నాటి నుండి దాదాపు 4.5 దశాబ్దాలు శార్వరి జీవితమే కాదు, కలం సైతం
యోగ మార్గమే పట్టింది. ఆ బాటలో యోగ సాహిత్యంగా 100కు పైగా పుస్తకాలు శ్రీ శార్వరి కలం నుండి వెలువడ్డాయి. 1970 ప్రాంతంలో శార్వరిది వృత్తిరీత్యా పత్రికా ప్రపంచం, ప్రవృత్తి రీత్యా యోగ ప్రపంచం, ఇలా 2 విధాల శార్వరి అధ్యయనశీలి కావటం వల్ల, జ్ఞానార్థి కావటం వల్ల ఆధ్యాత్మిక తాత్విక యోగ గ్రంథ పఠనయోగము అబ్బింది. మహర్షుల, మహాత్ముల, యోగుల, గురువుల జీవిత చరిత్రలు అనుశీలించటం, వారి యోగ మార్గాలను అధ్యయనం చేయటం జీవితంలో యోగ సాధనలో భాగస్వామ్యం అయ్యింది. వీటి ప్రభావంతో శార్వరిలో యోగం అంటే, యోగ జీవనం అంటే ఒక స్కెచ్ ఏర్పడింది. మాస్టర్ సివివి యోగ సాధనతో అనుభవ తీరాలను చేరుకోవటం ప్రారంభమైంది. ఫలితంగా కొత్త పంథాలో ఆలోచించటం శార్వరికి నిత్యకృత్యమైంది. ఛాందసాల నుండి, సంప్రదాయాల నుండి, ఆలోచనల నుండి యోగ మార్గంలో విప్లవ భావాలు రేకెత్తడం ప్రారంభమైంది. హేతు దృక్పథం బలపడసాగింది. ఆత్మ వెలుగులు సాధనా జీవితంలో పరుచుకుంటున్నాయి. అవే శార్వరి కలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంలో ప్రముఖ పత్రికా సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు శార్వరిని గురించి 25 ఏళ్ల క్రితమే అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుందాం. యోగి జటాజూటదారి కానక్కర్లేదు, భస్మం పులుముకొనవలసిన అవసరమూ లేదు. ఆత్మ సంయమ యోగంలో చెప్పిన సాధన సాంసారిక జీవితంలో సాధ్యమయ్యేదే. శార్వరి గారు అది అనుభవపూర్వకంగా రుజువు చేశారు. శార్వరి గారు సాధన దశను దాటి సాధకులకు శిక్షణ ఇచ్చే దశకు చేరుకున్నారు. మాస్టర్ సివివి యోగ పాఠశాల శ్రీ శార్వరి సృష్టి. యోగ పాఠశాల అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు కదా. సాధనా పాఠాలు నేర్పడానికి మీడియమ్స్ కావాలి, వారికి ఒక టెక్స్ట్ బుక్ కావాలి. ఈ నేపథ్యానికి అక్షర రూపమే 1971లో వచ్చిన శార్వరి ది డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా పుస్తకం. ఈ పుస్తకం యోగార్థులకే కాక మాస్టర్ యోగంలో 2-3 దశాబ్దాలుగా సాధన ఈ పుస్తకం యోగార్థులకే కాక మాస్టర్ యోగంలో 2-3 దశాబ్దాలుగా సాధన చేస్తున్న వారికి కూడా కొత్త వెలుగులను వెలజిమ్మింది. 16 అణాల ఆంధ్రుడైన శార్వరి తెలుగులో అతి చక్కటి పాత్రికేయ వ్యావహారిక శైలిలో చేయి తిరిగిన శార్వరి ఆంగ్లంలో, అందులోనూ అధిభౌతిక విషయ సంపన్నమైన మాస్టర్ యోగాన్ని ఒక డిస్కవరీగా తీసుకురావటం పలువురి ప్రశంసలకి పాత్రమైంది. ఇదే పుస్తకం తెలుగులో అనుసృజనగా మాస్టర్ యోగదర్శిని అయింది. కొన్ని ముద్రణల తర్వాత ఆంగ్ల గ్రంథం విస్తరణలో మాస్టర్స్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ కాగా, తెలుగు గ్రంథం మాస్టర్స్ యోగదర్శిని అయింది. ఈ 2 పుస్తకాలతో శార్వరి దృష్టి సంపూర్ణంగా యోగ సాహిత్యంపైకి మళ్ళింది. అలా సాధనా దశ తొలినాళ్లలో వచ్చినవే శార్వరి కృష్ణావతారం, గీతాయజ్ఞం, యోగాశ్రమ లేఖలు, శ్రీ గురుగీత, సత్య సంహిత, గీతా పరమార్థం మొదలైన తాత్విక గ్రంథాలు. ఇప్పుడు శార్వరి గారి సాహిత్య జీవితంలో ఒక మాస్టర్ పీస్ అయినటువంటి ఆంధ్ర మహాసావిత్రిని గురించి 4 మాటలు. ఒకవైపు యోగ సాధన, మరోవైపు యోగ సాహిత్య పఠనం ఇలా సాగుతుండగా 1978-79 ప్రాంతాలలో శార్వరిని అరవింద ఘోష్ ఆంగ్ల కావ్యం సావిత్రి ఆకర్షించింది. ఎన్నో యోగ రహస్యాల పొత్తం, ఎన్నెన్నో సాధనా రహస్యాల సంకేత ప్రబంధం కాబట్టి
అరవిందుల సావిత్రిని తెనిగించాలనే సంకల్పం శార్వరికి కలిగింది. 1979లో అనువాద రచనకు ఉపక్రమిస్తే 1980లో ట్రాన్స్ క్రియేషన్ అనుసృజనగా మొదటి భాగం మహోదయం తెలుగు సరస్వతి ముంగిటికి వచ్చింది. ఈ అనువాద అనుసృజన 7 ఏళ్ల పాటు సాగి మహోదయం, అన్వేషణ, స్పందన, యోగ విభూతి, నిర్వాణం, పరనిర్వాణం, మహాపరినిర్వాణం, దివ్య జ్ఞానం, దివ్య జీవనం అనే 9 భాగాలుగా వచన కవితా రూపంలో శార్వరి లేఖిని నుండి వెలువడింది. శార్వరి అనువాద రచనను కూలంకషంగా పరిశీలించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ శార్వరి సావిత్రికి ఆంధ్ర మహాసావిత్రి అని నామకరణం చేశారు. ఆంధ్ర మహాసావిత్రిని గురించి ఎస్వి భుజంగరాయ శర్మ, ఇది వినిర్మితి అంటే విశిష్టమైన నవసృష్టి, తెలుగులో తిక్కన్నగారు చేసినంత పని, శార్వరి యోగి కవి, అతడికి 100 ఏళ్ళు, అతడి తెలుగు శాతకు సావిత్రి బ్రతికినన్నేళ్ళు అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచుర్యకిత గ్రంథాలయ సంచాలకులు విద్వత్ కవి డాక్టర్ వివిఎల్ నరసింహారావు, నేను ముందుగా చదివింది శార్వరి సావిత్రినే, తరువాత ఇంగ్లీష్ మూలం చదివాను. ఎటువంటి భ్రమ కలిగిందంటే శార్వరి రచనే మూల గ్రంథమేమో అన్నంత భ్రమ కలిగింది. అనువాదం సుగమ సుందరంగా ఉండటం కోసం శార్వరి మూలాతిక్రమణం చేసిన సందర్భాలు మచ్చుకైనా కనపడవు. మూలం అగమ్యంగా ఉన్న సందర్భాలలో అనువాదం సుగమంగా ఉండటం ఒక విశేషం అంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్ల భాషాచార్యులు డాక్టర్ ఎం శివరామకృష్ణ, శ్రీ శార్వరి అనువాదంలో నాకు కనిపించిన ఇంకొక గుణం, మూలాన్ని తెలుగు నుడికారానికి, తెలుగు భాషలో ఉన్న వాక్య నిర్మాణ పద్ధతికి చాలా దగ్గరగా తీసుకురావటం అని శార్వరి శైలి విన్యాసాన్ని ప్రశంసిస్తారు. ఇక కవి వరేణ్యులు, క్రియాయోగ సాధకులు డాక్టర్ అరిప్రాల విశ్వం, మిత్రులు శ్రీ శార్వరి శ్రీ అరవింద మహాయోగి విరచిత సావిత్రికి చేస్తున్న తెలుగు శాత విషయం తెలిసి చేస్తున్న ఆరాధనా విశేషం, తెలుగు సాహిత్యాన్ని విశ్వవీధుల్లో విహరించే రీతిగా తీర్చిదిద్దాలన్న అవగాహన ఈ ప్రయత్నం, ఇదొక తాత్విక దర్శనం అంటారు. ఇలా శార్వరి వచన కవితా ప్రబంధం సావిత్రిని పాఠకులు, సాహితీవేత్తలు సమాదరించడంతో ఇంకా సులభంగా పాఠకులకు చేరాలన్న ఆర్తితో, చక్కటి వచనంతో తీసుకురావాలన్న సంకల్పంతో 7 నెలల సృజనతో 1999లో ఆంధ్ర మహాసావిత్రిని సత్యదర్శనం, యోగదర్శనం, విశ్వదర్శనం అని 3 భాగాలుగా తెలుగువారికి అందించారు. మళ్ళీ ముద్రణ నుండి ఈ 3 భాగాలు ఒకే వాల్యూమ్గా శ్రీ శార్వరి యోగ సాహిత్యంలో ఆంధ్ర మహాసావిత్రిగా మాస్టర్ పీస్ అయింది. పలు ముద్రలు పొందుతూ వస్తోంది. ప్రస్తుతం వచన కావ్యంగా ఆంధ్ర మహాసావిత్రి పేరుతోనూ, అరవిందుడి కవిత్వానికి అనుసృజనగా వచన కవితా కావ్యంగా అరవింద సావిత్రి పేరుతోనూ ఈ సావిత్రి లభ్యమవుతోంది. 1997లో శ్రీ శార్వరి తమ ప్రస్థానాన్ని ఆత్మయోగి సత్యకథగా రాయటం ఆరంభించారు. మొదటి భాగం జీవన యోగం అయితే రెండవ భాగం యోగ జీవనం, మూడవ భాగం యోగా విజన్. ఎటువంటి దాపరికాలు లేకుండా సాగిన ఆత్మకథగా ఇది విమర్శకుల, సమీక్షకుల, సాధకుల మన్ననలు పొందింది. ఈ ఆత్మ కథ కంటే ముందు 1993లో రాసిన మృత్యువు తర్వాతి జీవితం ఇప్పటికే దాదాపు 8-9 ముద్రలు పొందింది. ఈ పుస్తకం ఒక విధంగా శార్వరి అనుభవాల పొత్తం. శ్రీ శార్వరి యోగ సాహిత్యాన్ని గురించి చెప్పుకోవాలంటే ఎన్నెన్ని పుస్తకాలు, కనీసం ఏడాదికి 4-5 పుస్తకాలైన శ్రీ శార్వరి లేఖిని నుండి వెలువడేవి.
యోగా సబ్జెక్టుపై వచ్చిన శార్వరి పుస్తకాలు ఇహం పరం మనం, యోగానంద లహరి, శంబల, పరావిద్య, జీవన్ముక్తి, మహాచైతన్యం, కుండలిని, శక్తిపాతం, నిర్వికల్ప సమాధి, ధ్యానం, యోగం, సత్యయోగ ప్రకాశిక, యోగ చికిత్స, ఆత్మజ్ఞానం, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ధ్యానం ఎలా చేయాలి, యోగప్రభ, బ్రహ్మ జిజ్ఞాస, గురుదర్శనం, విశ్వదర్శనం, రసరేఖలు, మహాగురు, యోగా మ్యూజింగ్స్, ఆత్మదీపాలు మొదలైనటువంటివి. ఈ పుస్తకాలన్నీ యోగ తాత్వికతలపై విజ్ఞాన సర్వస్వాల వంటివి. ఇప్పుడు శ్రీ శార్వరి రచించిన మహా ఆత్మచరిత్రల గురించి చెప్పుకుందాం. శ్రీ శార్వరి దృష్టి మహాత్ముల జీవిత చరిత్రలపైకి, వారి తాత్విక సరళిపైకి, వారి సాధన రహస్యాలపైకి మళ్ళింది. ఈ అనుశీలనతో, అధ్యయనంతో శ్రీ శార్వరి మహాత్ముల యోగ జీవన చరిత్రలకు కథన రూపం ఇవ్వడం ప్రారంభించారు. ఇలా శ్రీ శార్వరి కలం నుండి వచ్చిన జీవిత చరిత్రలే మహాత్మా జీసస్, భగవాన్ రజనీష్, శ్రీ అరవింద దర్శనం, భగవాన్ బుద్ధ, కొత్త కాలంలో కృష్ణమూర్తి, సద్గురు రమణ, సద్గురు సాయిబాబా, యూజీ కృష్ణమూర్తి, అవతార్ మెహర్ బాబా, మాస్టర్ సివివి, పరమహంస యోగానంద, మేడం బ్లవడ్స్కి, ధర్మభిక్షువు మిలారేప, సిద్ధార్థ మొదలైనవి. ఇవి కాక దాదా గవంద్ ఆత్మకథను పరంగిత ప్రజ్ఞగా అనుసృజన చేశారు. గవంద్ బియాండ్ మైండ్ అన్న ఆంగ్ల గ్రంథాన్ని తెలుగులోకి అతీత మానసం పేరిట అనువదించారు. తాము సాధన సాగిస్తున్న మాస్టర్ యోగా భృక్తరహిత తారక రాజయోగ ఆవిష్కర్త అయిన మాస్టర్ సివివి జీవిత కథను మాస్టర్ సివివి పేరిట నవలా రూపంలో రచించారు. మాస్టర్ సివివి జీవిత ఘట్టాలను మాస్టర్ జీవిత చరిత్రగా రచించారు. ఇవే కాక భృక్తరహిత తారక రాజయోగ మార్గం ద్వారా సివివి ఆవిష్కరించిన ప్రేయర్స్ కోర్సెస్లను ఆంగ్ల భాషలో కొన్ని పుస్తకాలుగా సంకలించారు. ఈ మహాత్ముల జీవితాలను శ్రీ శార్వరి అక్షరయోగిగా, మహర్షిగా దర్శించారు. ఆ మహాత్ముల జీవితాలలో పెనవేసుకున్న తాత్వికతను ఆవిష్కరించారు. నిగూఢ సత్యాన్ని వెలికితీశారు. వీరందరూ ఆత్మయోగులే, సత్యయోగులే అన్న ఆత్మ అవగాహనకు వచ్చారు. ఇవి ఆత్మ విచికిత్సతో అక్షరబద్ధమైన యోగ జీవన తాత్విక చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు. నవలా రచయితగా చేయి తిరిగిన రోజుల్లోనే శార్వరి చింగిస్ ఖాన్ పేరిట ఒక చారిత్రక నవల రాశారు. మళ్ళీ దాదాపు 50 ఏళ్ల తర్వాత గత 2 ఏళ్లలో చాణక్య, సామ్రాట్, అశోక, ప్రియదర్శి, కర్ణ మహాభారతం నవలలను చారిత్రక తాత్వికాంశాల ప్రధానంగా రచించారు. యోగ సాహిత్యంలో తొలుతుగా రాసింది ద డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా అయితే, మలి రచనలు మాస్టర్స్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్, ద లైఫ్ ఆఫ్టర్ డెత్, ద మిస్టరీ ఆఫ్ కుండలిని, క్రైస్ట్ కాన్షియస్నెస్, స్పిరిచువల్ జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లవ్ అండ్ యోగా, ట్రయాలజీగా ఇన్ సెర్చ్ ఆఫ్ గురు, ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్, ఇన్ సెర్చ్ ఆఫ్ సోల్ మొదలైన పుస్తకాలు. ఇవి కాక ట్రూత్ ఈజ్ ప్యాథ్లెస్ పాత్, వే టు ప్యారడైజ్ అనే 2 పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు యోగాశ్రమ సారథిగా, గురువుగా, మాస్టర్గా శార్వరి గారి ప్రస్థానాన్ని చూద్దాం. శ్రీ శార్వరిలోని యోగ గురువును దర్శించిన డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు యోగ పాఠములను ఊర్జిత సాధనని చెప్పి మెప్పించడు జీవశక్తి, ఆర్త సేవాదృష్టి అంతర్జ్వాలగా వెలిగించుకును యోగ లలితమూర్తి అంటారు. మరి శార్వరి గారు మహాగురువు కదా, ఆయన పావుకోళ్ళు వేసుకోరు, రుద్రాక్షలు వేసుకోరు, పెద్ద పెద్ద కాషాయ బట్టలు
తొడుక్కోరు. కమండలం, విభూతులు లాంటి వేషాలు వెయ్యనే వేయరు. ఆయన చాలా సాదాసీదా మనిషి. ఓ సగటు మనిషికి ప్రతీకగా ఉంటారు. ఆయనలో ఒక చైతన్యం, ఒక వెలుగు, ఒక యోగం ఉన్నది అంటే ఎవ్వరూ నమ్మరు. ఆయన రచనలు చేసిన ఆయనంతటి సౌమ్యులు, సహృదయులు, సౌహార్దరి, ప్రేమక జీవి అంటారు ప్రసాడార్కేగా రచనలు చేసిన కె. రవీంద్ర ప్రసాద్. ఆయన దృష్టిలో మాస్టర్ గారి యోగం ఒక వరం. ఆ వరాన్ని అందరికీ పంచిపెడుతున్న ధన్యజీవులు శ్రీ శార్వరి. వారి జీవితం ఫలించింది. ఉన్నతమైన యోగసిద్ధి పొందాడు. యోగజీవి అయ్యారు. యోగం కోసం తన సర్వస్వం త్యాగం చేసిన త్యాగ జీవి శ్రీ శార్వరి గారు. యోగ మార్గంలో నడిచి సామాన్యులు సాధించలేని అసామాన్యతను సాధించిన శార్వరి పాత కళాలను, పాలీలను చెత్తబుట్టలో వేసేశాడు. అందుకనే తెనాలి అక్షరాలు తాత్విక మార్గపు కాగడాలని నేను భావిస్తుంటాను అంటారు మునిపల్లి రాజు గారు. నాకు శార్వరి గారు జన్మనిచ్చిన తండ్రే అయినా దాంతో పోటీ పడే సాహితీమూర్తి, మహాగురువు కూడా. అతి సామాన్యార్థంలో చాలా మామూలుగా తండ్రిని పితృదేవుడు అంటుంటారు. కానీ విశిష్టార్థంలో చూసినప్పుడు నా వరకు నాకు శార్వరి గారు పితృదేవుడే కాదు, అక్షరాల గురుదేవుడు కూడా. వాసిలి వసంతకుమార్. మహాత్ములు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతులు. సత్యానికి వారసులు. ధర్మ ప్రతిష్టాపన కోసం ధ్యానబాట పట్టారు. నైతికత కోసం తపస్సును కొనసాగించారు. సత్య దర్శనం కోసం సన్యసించారు. మానవీయ విలువల కోసం సహనాన్ని ఉద్బోధించారు. సంస్కారవంతమయ్యేందుకు సమభావాన్ని ఆరాధించారు. వెలుగులు ప్రకాశింపచేశారు. స్వతంత్ర బాటలో స్వంత గొంతుకులు వినిపించారు. మాస్టర్ శార్వరి మిషన్ అండ్ విజన్లో నా మాటలు. సమకాలీన సమాజంలో ఇలా స్వతంత్ర బాట పట్టి స్వంత గొంతుక వినిపించిన మహాత్ములు మాస్టర్ శార్వరి.